శ్రీశైలంలో అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి ఎమ్మెల్యేకు ధర్మకర్త మండలి సభ్యుడి మాటలు యుద్ధమే జరిగింది. శ్రీశైలంలోని నూతన సత్రాలు, నూతన కాటేజీల విషయంలో ఒకరిపై ఒకరు పబ్లిక్ మీటింగ్లో సెటర్లు వేసుకున్నారు. సభ ప్రాంగణంలో ఉన్న కార్యకర్తలు, ఉద్యోగులు, భక్తులు ఒక్కసారిగా వారి వాదనలు చూసి ఉలిక్కిపడ్డారు. మీ ఆలోచనని నేను షేర్ చేసుకుంటాను, నా ఆలోచనని మీరు చేసుకుని ఆలోచించండి. ఇద్దరం సమన్వయంగా కూర్చుని ఏది ఎముకబుల్ కూడా దాని ప్రకారం అలా పెద్దలు గౌరవనీయులు ఒక్కసారి 50 లక్షలు కట్టడం కష్టమన్నా 50 లక్షలు డోనర్స్ ఇచ్చేది, వాళ్ళు 50 లక్షలు కలెక్ట్ చేసుకోవడమే మినిమం 2 years అవుతుందన్నా. ఎవరికి శక్తి ఉంటుందన్నా? చెప్పింది నాకు అర్థమైంది. మీరు అసలు నేను చెప్పింది అర్థం చేసుకోకుండా మాట్లాడితే నేనేం చేయలేదు. ఇది ఏమన్నా కావాలంటే మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన ఏం చెప్తే ఫ్రీగా ఇచ్చేద్దాం. నాకేం ఎంతకాలం ఉంటాను? ముఖ్యమంత్రి గారు నన్ను సీట్లో కూర్చోబెట్టి పరమేశ్వరుడు నాకు అనుగ్రహించారు. దయచేసి ఇక్కడ డిబేట్ కాదు, ప్రెస్ ముందు మనం ఇలా మాట్లాడటం అర్థం కాదు. మీరు మైక్ దయచేసి మీరు అక్కడ పెడితే ఉందాక గౌరవం అలా మాట్లాడు. ఇప్పుడు మీరు దీనికి మరుగు బలహీన వర్గాలని కానీ ఇంకోటి కానీ అన్నది ఏం లేదు. వాళ్ళకి అవసరం లేకపోయినా మీరు తీసుకుని కట్టి తీరాలనేది లేకుండా స్ప్లిట్ అలాట్మెంట్ కూడా ఇచ్చే ఆప్షన్ ఖచ్చితంగా అమలు చేద్దాం. ఇప్పుడు జరిగిన విషయాలు అన్ని దానిలో దిగలేదు, మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి ఎట్లా అంటే కంపల్సరీ ఆ ఫ్యామిలీ ఉండాలి. ఇప్పుడు నువ్వు కట్టబోయే చెప్పు, మీరు చెప్పినది బాగానే ఉంటుంది. మీరు ఏదైతే స్ప్లిట్ చేసి 2 రూములు కావాలంటే 2 రూములు 3 కావాలంటే ఇప్పుడు మన తిరుపతిలో అన్నట్టు ఇప్పుడు చేయొచ్చు. పాతవి ఎట్లన్నాయంటే అట్లా లేవు. పాత చేయడానికి అవకాశం ఉందన్న, ఏమి ఇబ్బంది ఉండదు. సార్ మనం మళ్ళీ దీని మీద డీప్గా మనం కూర్చొని డిస్కస్ చేద్దాం. ఆన్లైన్ సిస్టమ్ పెట్టాం కాబట్టి ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఎవరైనా గ్రూప్ పరంగా ఒక గెస్ట్ హౌస్ మాకు పూర్తిగా కావాలన్న వాళ్ళకి అలాగే ఇస్తాం. లేదు మాకు 1500 2000 మాకు 2500 ఒక రూమ్ కావాలంటారు అనుకో, ఆ స్ప్లిట్ ఆప్షన్ గెస్ట్ హౌస్లోనే ఒక రూమ్ అలాట్ చేస్తాం, లేదా 2 రూములు అలాట్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి మాట చూసే తప్పకుండా అమలు చేయాలనుకుని ముందుకెళ్తాం. దయచేసి మనం అమలు చేసే దాంట్లో ఏదన్నా ఉందంటే ఒకసారి మీరు చెప్పిన దాన్ని ముఖ్యమంత్రి గారి నోటీసులో కూడా పెడదాం. ముఖ్యమంత్రికి ఎందుకు లేదు, చిన్న విషయాలకు ఎందుకు కానీ ఆయనతో నేను మాట్లాడాలంటే నేను మాట్లాడతా కానీ